నమస్తే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. తొలిచోరు వానలు పడగానే తల్లులకు బెల్లపు బువ్వ పెట్టే ఆచారమే బోనాలు. గోల్కొండలో షురువై ఆ తర్వాత లాల్ దర్వాజాతో ముగిసే సంబరాలే ఈ బోనాల జాతర. పట్నమంతా నెల రోజులు చేసుకునే సంబరాలు ఈ బోనాల జాతర. హైదరాబాద్ మత సామరస్యానికి, తెలంగాణ బతుకు చిత్రానికి, తెలంగాణ గొప్పతనానికి ప్రతీకలైన బోనాల సంబరాలపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కార్యక్రమం అమ్మ బయలునాదో. ఆషాఢమంటేనే తల్లులకు బెల్లపు బువ్వతో దీపం పెట్టి అమ్మలగన్న అమ్మను పూజించే ఆచారం. విస్తరాకు మీద బెల్లపు బువ్వ పెట్టి దీపం వెలిగించి అమ్మకు మొక్కుకున్నామంటే అమ్మ దీవెనార్థాలు మనకొచ్చినట్లే. అసలు మహానగరం హైదరాబాద్లో జరిగే బోనాల సంబరాలు అంతా ఇంతా కాదు, పల్లె నగరానికి వచ్చి మురిసిపోతుంది. మహానగరం పల్లెలాగా తయారై రంగమెక్కుతుంది. వేప కొమ్మలు కుండనెక్కి తల్లి చెంత చేరేందుకు ఎదురు చూస్తూ ఉంటాయి. అసలు తల్లులకు జాతర అంటే బోనాల జాతరే. ఈ వానాకాలంలో ఊరు వాడ చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరూ చేసుకునే సంబరాలే బోనాల జాతర. చినుకు చినుకు కలిసి చిత్తారవానగా మారుతుంది. ఆ చిత్తారవాన చూడ్డానికి వచ్చే సంబురం బోనాల జాతర. అమ్మగారింటికి వచ్చిన ఆడపడుచుల తలపై తెలంగాణ సాంస్కృతిక వైభవం. గంధం బొట్లు పెట్టుకుని వెండి కళ్లతో చూసి అమ్మవారి ఘటం ఊరేగింపు కోలాహలం బోనం. ఆషాఢమాసపు ఆరగింపు బోనం. అమ్మలగన్న అమ్మను ఆడపడుచుగా భావించి అమ్మకు భక్తితో తినిపించే కడుపు తీపే బోనం. తొట్టి కట్టి ఊయలలు ఊగే గ్రామ దేవతల పెద్ద పండుగ బోనం. అమ్మవారి తమ్ముడు పోతురాజు కాలిగజ్జలు కట్టి ఆట ఆడుతుంటే భక్తుల కేరింతల సందడి మిన్నంటుతుంది. పోతరాజుల వీరకోల రివ్వున తిరిగితే బీమార్ పరారవుతుంది. శివసత్తుల చిందులతో విన్యాసం గోల్కొండ జగదాంబతో మొదలై నెల రోజుల పాటు సాగే సామూహిక ఉత్సవం. పాడి పంట చల్లగా చూసే ఎల్లమ్మ, పిల్లా పాపల్ని కాచే పెద్దమ్మ, కోర్కెలు తీర్చే మైసమ్మ, కోరినవీచే మహంకాళి పేరు పేరున మొక్కుతూ తెలంగాణ అంతా పసుపు కుంకుమలు పూసుకొని మురిసే పండుగ బోనాలు. శతాబ్దాలుగా గంగా జమున తెహజీబ్ మన బోనం. కాకతీయులు, బహుమానీ సుల్తానులు, నిజాం నవాబులు, పాలకులు ఎవరైనా అధికారికంగా జరిపించిన పండుగ బోనం. స్వరాష్ట్రంలో సకల జనుల ఆత్మీయ సంబురం ఈ బోనం. 10 ఏళ్ల తెలంగాణ సాకారమైన వేళ సందడిగా జరుపుకుంటున్న వేడుకే ఈ బోనం. చిన్న ఇల్లైనా పెద్ద బంగ్లా అయినా బోనమంటే తెలంగాణ అంతటా దావత్ లెక్క.
కత్తులు బల్లెం చేత పట్టిన మైసమ్మ కోపం చల్లారాల్సిందే. చినుకు మీద చినుకు చేతులు వేసుకుని వచ్చినట్లు బోనం చూసి అమ్మ పంటను ఇవ్వాల్సిందే. తెలంగాణలో చిన్న గల్లీ కూడా దర్జాగా ముస్తాబై ప్రపంచానికి కనుసైగ చేసే తరతరాల హుందాదనం బోనం జాతర. అమ్మవారిని ఇంటికి పిలిపించి బువ్వ తినిపించే గొప్ప సంస్కృతి బోనం. మహంకాళమ్మ సాక్షిగా రంగం మీద చేసే వీరంగం బోనం. మనిషి మీద అమ్మవారు వచ్చి చెప్పే జోస్యం ఈ బోనం. బియ్యపు పిండి ముగ్గు వేసి వేపరెమ్మల అలంకరణ చేసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి కుండ మీద దీపంతో అమ్మవారు నడిచి వస్తుంటే వెంట వాడవాడలా జనం జనం చేసే ఆనంద తాండవం బోనం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ జనజీవన జానపద సాంస్కృతిక విశ్వరూపం మన బోనం. వాన చినుకులతోని తడిసిన గోల్కొండ చుట్టూ ఈ బోనాల సంబరాలు మహా సంబరంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో గోల్కొండలోని ప్రతి గడప తోరణం కడుతుంది. గోల్కొండ జగదాంబ ఆలయంలో ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బహుమనీ సుల్తాన్ల నుంచి నిజాం నవాబుల దాకా, కాకతీయుల నుంచి కుతుబ్ షాహీల దాకా అందరూ ఈ బోనాల సంబరాలు కొనసాగించారు. అధికారికంగా గొప్ప పండుగలాగా నిర్వహించారు. పోతురాజుల సంబరాలను చూసి మురిసిపోతుంది గోల్కొండ కోట. అమ్మా తల్లి, మమ్మల్ని మా పిల్లల్ని గొడ్డు గోదాంని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మలగన్న అమ్మ ఆ జగదాంబను మొక్కుకుంటారు. అమ్మ దీవెనార్థలు కోరుతారు. మట్టి వాసనల మకరందం ఈ బోనాల పండుగ. గ్రామ దేవతలను ఆదిశక్తిగా కొలిచే వేడుక. తెలంగాణ సాంస్కృతిక గీతిక ఈ బోనాలు. తెలంగాణ నుదుటి మీద బొట్టు తీరు ఈ బోనం సాగుతుంది. మన సంప్రదాయ శిఖరంపై వెలుగు దివ్వే ఈ బోనం అంటూ బోనాలు తీసుకొచ్చిన మహిళలు అమ్మను భక్తితో పూజిస్తారు. అమ్మలగన్న అమ్మ చల్లని దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే సందర్భమిది. అన్నం పెట్టే జగదాంబకు కృతజ్ఞతగా పెట్టే భోజనమే బోనం. అమ్మవారికి కొంతమంది బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బోనానికి పసుపు పూసి బొట్లు పెడతారు. బోనంలో కొంతమంది పసుపు వేసి వండితే మరికొందరు బెల్లంతో వండుతారు. ఇలా ఎవరి ఆచారానికి తగ్గట్లు వారు అమ్మకు బోనం వండుతారు. బోనమంటే భోజనం. వాన చినుకులతో మొదలయ్యే సంబరం. నగరం పల్లెగా మారే తరుణం. హైదరాబాద్లోనే కాదు మొత్తం తెలంగాణ అంతటా ఆషాఢంలో జరిగే ఆనంద తాండవం. శివసత్తుల పూనకం, పోతురాజుల విన్యాసం. ఆషాఢం జాతర వచ్చిందంటే చాలు ఇంటి ఇల్లాలు తలకు స్నానం చేసి వ్రతమాచరిస్తారు. భక్తి శ్రద్ధలతో చక్ర పొంగలి, బెల్లంతో అన్నం, పసుపన్నం వండి కొత్త కుండల్లో ఉంచుతారు. ఇలా బోనం కొత్త కుండలో వేసి దానిపై దీపం పెట్టి డప్పు వాయిద్యాల దరువుల మధ్య సామూహికంగా అమ్మవారి దగ్గరకు బయలుదేరుతారు. వీరికి తోడుగా పోతురాజు వస్తూ చిందులు వేస్తాడు. శివసత్తుల పూనకాలతో ఊగిపోతారు. ఎటు చూసినా సందడే. అందరి మదిలో అమ్మపై భక్తి, అమ్మ సల్లంగా చూడమ్మా అంటూ మొక్కులు మొక్కుతూ సాగుతాయి ఈ వేడుకలు.
ఆదివారం తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి వేడుకలు అంబరాన్ని తాకితే పాత బస్తీలోని లాల్ దర్వాజా అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగుస్తాయి. ఆషాఢం మాసం మొదలైందంటే చాలు హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవుతుంది. అయితే హైదరాబాద్ బోనాలకి మాత్రం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆషాఢంలో వచ్చే అమావాస్య తర్వాత మొదటి ఆదివారంలో గోల్కొండ కోట పైన బోనాలు జరుపుతూ ఉంటారు. అయితే ఫస్ట్ గోల్కొండ కోట నుంచి బోనాలు ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం నేనైతే గోల్కొండ కోట పైన ఉన్నాను. అయితే ఇప్పటికే గోల్కొండ కోట పైన శ్రీ జగదాంబిక అమ్మవారి దగ్గర మాత్రం అన్ని ఏర్పాట్లు మొదలైనవి అనే చెప్పాలి. అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భాగ్యనగరంలోని బోనాలకి 1000 ఏళ్ల చరిత్ర ఉందనే చెప్పాలి. గోల్కొండలో బోనం ఎత్తినాకే అంతటా సంబరాలు చేసుకుంటారు. గోల్కొండలోని ఆలయాలు కాకతీయుల కాలం నుంచి బోనాల పండుగ చేస్తున్నారు. అందుకే ఇంత ప్రాముఖ్యము గోల్కొండ కోటకు ఉందని చెప్పాలి. అయితే కాకతీయ కాలం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బోనాలు ఇక్కడ మొదటిగా చేస్తూ ఉంటారు. అప్పట్లో రుద్రమదేవి మన్వడు ప్రతాపరుద్రుడు గోల్కొండ దగ్గర బోనాలప్పుడు పూజలు కూడా చేశారంట. కెమెరామెన్ రాజుతో సుప్రియ, HMTV, హైదరాబాద్. భాగ్యనగరంలో ప్రతి ఏటా మొట్టమొదట గోల్కొండ బోనాలతో సందడి షురూ అవుతుంది. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది. తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు, కుంకుమలు, చీర, సారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు.